ఖమ్మం టీఎన్జీఓస్ ఫంక్షన్ హాల్లో మహిళా దినోత్సవ కార్యక్రమం జరిగింది. డెఫ్ అండ్ డమ్ జిల్లా అధ్యక్షురాలు పుసులూరి సరిత అధ్యక్షతన కార్యక్రమం చేపట్టారు. ఎన్టీఆర్డీ అసోసియేషన్ ఆఫ్ డెఫ్ అండ్ డమ్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఎస్కే చౌహి, ట్రైనర్ సత్యవాణి ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. చెవిటి మూగతనంతో బాధపడుతున్న చాలా మంది ఆత్మన్యూనతతో సరైన గౌరవాన్ని పొందలేకపోతున్నారని ముఖ్య అతిథులు వాపోయారు. ప్రభుత్వం వీరికి లభించే అవసరమైన రాయితీలను సత్వరమే అందించాలని వారు కోరారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సమాన గౌరవం పొందాలి, అందుకు చెవిటి మూగతనం అడ్డు రాకూడదని ఎస్కే చౌహి, సత్యవాణి చెప్పారు. తర్వాత ఆటలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఇక్కడ అసలు ఈ ప్రోగ్రామ్ దేనికంటే మనకి ఒకప్పుడు మగవాళ్ళు బాయ్స్ అనేవాళ్ళు ఎక్కువ డామినేట్ చేశారు, గర్ల్స్ అనేవాళ్ళు చాలా తక్కువ ప్రియారిటీ ఇచ్చారు కదా. అలా వాళ్ళు కొన్ని ప్రొటెస్ట్ చేసి గర్ల్స్ ఈక్వాలిటీ అనేది పొందారు కదా. కానీ ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు ఈ టైంకి వచ్చేసరికి హియరింగ్ వాళ్ళు ఎక్కువ మాట్లాడే వాళ్ళు, వినిపించే వాళ్ళు అంటే నార్మల్ మనుషులు వాళ్ళకి చాలా ప్రియారిటీ, అంటే వాళ్ళకి అన్ని లెవెల్స్లో కూడా మంచి ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి. కానీ పాపం డెఫ్ అండ్ డమ్ వీళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. వీళ్ళు చాలా తక్కువ ఆపర్చునిటీస్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా మీరు డెఫ్, మీరు డమ్, మీరేం చేయలేరు అని నిరాశపరుస్తున్నారనమాట. సో ఇక్కడ ఈ వేదిక మీద విజయవాడ నుంచి ఇద్దరు ఫౌండర్స్ వచ్చారు. ఒక ఫౌండర్, ఒక ట్రైనర్ అన్నమాట. వీళ్ళు ఇక్కడ ఈ డెఫ్ అండ్ డమ్ వాళ్ళందరికీ అవగాహన కల్పించడానికి, అసలు ఉమెన్ అంటే ఎలా ఉండాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి తెలియజేస్తూ అన్ని అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఖమ్మం లీడర్స్ వీళ్ళందరూ కూడా ఖమ్మం లీడర్స్ అన్నమాట. వీళ్ళందరూ అసోసియేషన్ నుంచి ఆర్గనైజ్ చేసింది ఇది. ఈవిడ గారు మన విజయవాడ నుంచి వచ్చిన ఫౌండర్ అన్నమాట, డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి ఫౌండర్. అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే తెలియచేస్తూ ఈ ప్రోగ్రామ్ అనేది నడుస్తుందన్నమాట. ఇక్కడ అసలు ఈ ప్రోగ్రామ్ దేనికంటే మనకి ఒకప్పుడు మగవాళ్ళు బాయ్స్ అనేవాళ్ళు ఎక్కువ డామినేట్ చేశారు, గర్ల్స్ అనేవాళ్ళు చాలా తక్కువ ప్రియారిటీ ఇచ్చారు కదా. అలా వాళ్ళు కొన్ని ప్రొటెస్ట్ చేసి గర్ల్స్ ఈక్వాలిటీ అనేది పొందారు కదా. కానీ ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు ఈ టైంకి వచ్చేసరికి హియరింగ్ వాళ్ళు ఎక్కువ మాట్లాడే వాళ్ళు